అబ్బా నా వల్ల కాదురా రా రమ్మంటుంటే వద్దురా నా వల్ల కాదు నా వల్ల కాదే బాబు నీకు దండం పెడతాను నన్ను వదిలి రానన్న తిందుగానే నాకు ఆకలిగా లేదు మమ్మీ అరే ఎంత గట్టిగా ఉంది నువ్వు కూడా తక్కువ మళ్ళీ వెనక పడిపోయారు. అబ్బా కొట్టకరా వెళ్తున్నాడు కదా అత్తి అమ్మో నాకు నీళ్ళంటే భయం అమ్మా ఏంటమ్మా ఎందుకలా పడిపోయావు? కరుణ తోసేసింది. కరుణ ఏంటమ్మా ఇది? నువ్వు జ్వాల నెట్టేయడం ఏంటి? అమ్మ తోడు అయ్యగారు నిన్ను నెట్టేయలేదు, జ్వాలమే పడిపోయింది. లేదు డాడీ, నన్ను చంపేస్తున్నంట. ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి నన్ను అడుక్కు తినేదాని అన్నావో నిన్ను చంపి మీ అమ్మ నాన్నని నా అమ్మ నాన్నని చేసుకుంటా. ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా ఏం జరగాలని ఆలోచిస్తున్నారు? కల్పన, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటు అదే. సైలెంట్ గా ఉన్నాను కాబట్టే నా పాప చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇక నా వల్ల కాదు. అంటే నా పాప క్షేమంగా ఉంటుందనే నమ్మకం నాకు లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో చస్తున్నాను. ఎందుకు కల్పన ప్రతి చిన్న విషయానికి కంగారు పడతావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఏం కాలేదని అనిపిస్తోందా మీకు? కాస్త అయితే నా పాప ప్రాణాలే పోయేవి. ఎక్కడో పడున్న దాన్ని జాలి దయ అంటూ ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు. ఇప్పుడు చూడండి, అది నా పాపనే చంపాలనుకుంది.